నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లేస్ ముందుగా హెడ్లైన్స్ ముగిసిన హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ 45 నిమిషాల పాటు ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న ప్రభాకర్ విచారణ ప్రభాకర్ను ప్రశ్నిస్తున్న 5 సభ్యుల బృందం జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అమరావతి మహిళలను కించపరిచిన కేసులో అరెస్టు విజయవాడకు తరలింపు ఇండోర్ జంట హనీమూన్ ఘటనలో నయా ట్విస్ట్ సుపారీ గ్యాంగ్తో భర్తను హత్య చేయించిన భార్య బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో సుమారు 45 నిమిషాల పాటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ హరీష్ రావును ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అనుసరించిన విధానాలు, బ్యారేజీల నిర్మాణాలు, డిజైన్ మార్పులు, నిధుల వినియోగంపై ప్రధానంగా ప్రశ్నించినట్టు సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఇక ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీన మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ను కమిషన్ విచారించింది. ఇక తాజాగా హరీష్ రావు విచారణ కూడా పూర్తయింది. ఇక ఈ నెల 11వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో సుమారు 45 నిమిషాల పాటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ హరీష్ రావును ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అనుసరించిన విధానాలు, బ్యారేజీల నిర్మాణాలు, డిజైన్ మార్పులు, నిధుల వినియోగంపై ప్రధానంగా ప్రశ్నించినట్టు సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారణకు హాజరు కావాలంటూ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఇక ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీన మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ను కమిషన్ విచారించింది. ఇక తాజాగా హరీష్ రావు విచారణ కూడా పూర్తయింది. ఇక ఈ నెల 11వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది.
మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో సుమారు 45 నిమిషాల పాటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ హరీష్ రావును ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అనుసరించిన విధానాలు, బ్యారేజీల నిర్మాణాలు, డిజైన్ మార్పులు, నిధుల వినియోగంపై ప్రధానంగా ప్రశ్నించినట్టు సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారణకు హాజరు కావాలంటూ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీన మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ను కమిషన్ విచారించింది. ఇక తాజాగా హరీష్ రావు విచారణ కూడా పూర్తయింది. ఈ నెల 11వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. రైట్, ఇక కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. తీవ్ర ఉత్కంఠ రేపుతోంది ఇవాళ మార్నింగ్ నుంచి తెలంగాణ మొత్తం కూడా చూసుకున్నట్టయితే హరీష్ రావు, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్నో ఆరోపణలు కూడా మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అయితే విచారణ కూడా పూర్తయింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుపండి. శ్రవంతి, ఏదైతే హరీష్ రావు ఈ రోజు కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణకైతే హాజరయ్యారు. అయితే ఈ విచారణ దాదాపు 45 నిమిషాల పాటు సాగింది. విచారణ అనంతరం మీడియాతో అయితే హరీష్ రావు మాట్లాడనున్నారు. అసలు ఏ అంశాలపైన ప్రధానంగా లోపల చర్చించారు, ఏ ప్రశ్నలు కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణ కమిటీ ఏదైతే ఎలాంటి ప్రశ్నలు అడిగారు, అలానే హరీష్ రావు ఎలాంటి సమాధానం ఇచ్చారనేది మరికొద్ది క్షణాల్లో తెలియబోతుంది. అయితే మేడిగడ్డలో 2 పిల్లలే కుంగయ్య అన్నారు. కాళేశ్వరంలో తెలంగాణ 30% భూభాగానికి నీరు అందిందని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు కేసీఆర్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ విచారణ అయితే చేసింది విషయం తెలిసిందే. అయితే ఈ రోజు హరీష్ రావు విచారణలో ఏం చెప్తారో అన్న దానిపై అయితే రాజకీయ వర్గాల్లో అయితే ఇప్పటికే చర్చ జరిగింది. గత ప్రభుత్వంలో కాళేశ్వరంకు ఖజానా నుంచి చేసిన చెల్లింపులు, పాటించిన నిబంధనలపై కమిషన్ అయితే ఆరా తీసినట్లయితే సమాచారం ఉంది. ఈ మేరకు ఇప్పటికే కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కమిషన్ అయితే ప్రశ్నలు అయితే సిద్ధం చేసింది. మరి ఎలాంటి సమాధానాలు హరీష్ రావు ఇచ్చారనేది ఒక ఉత్కంఠ వాతావరణం అయితే తెలంగాణలో నెలకొంది. అటు చూసినట్లయితే ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యాలు మనం చూస్తున్నాము. దీనిపైన కూడా గతంలో 2 రోజుల ముందు పవర్ ప్రజెంటేషన్ చెప్పి కూడా కాళేశ్వరంలో గత ప్రాజెక్టులు ఎంత అమౌంట్ కేటాయించారు, ఎంత అమౌంట్ తో ముగిసిందనే దానిపైన కూడా హరీష్ రావు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మేము 80,000 కోట్ల అంచనాతో వేశాము. దాదాపు అది 94,000 కోట్ల వరకు వచ్చింది. మేము అంచనాలు మించి 10%, 5% ఎప్పుడు కూడా పోలేదు అన్నట్లుగా కూడా హరీష్ రావు అయితే గతంలో మన పవర్ ప్రజెంటేషన్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు జరిగిన ఏదైతే కాళేశ్వరం విచారణ ఉందో దాంట్లో లోపల ఏం చెప్పాడు హరీష్ రావు అనే దానిపైన అయితే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే తెలంగాణలో నెలకొంది. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ ను 5 సభ్యుల సిట్ బృందం ప్రశ్నిస్తోంది. ఆదివారం సాయంత్రం అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఆయన ఇవాళ జూబ్లీహిల్స్ లోని సిట్ విచారణకు హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్ గా వ్యవహరించిన ఆయన ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఆయన విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది. ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అంశంతో పాటు ఎంతమంది రాజకీయ సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారనే కోణంలో సిట్ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేసిన వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇక ఇదే అంశంపై కూడా ప్రభాకర్ ను సిట్ ప్రశ్నించనుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు. ఇక తాజాగా సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరవడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ ను 5 సభ్యుల సిట్ బృందం ప్రశ్నిస్తోంది. ఆదివారం సాయంత్రం అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఆయన ఇవాళ జూబ్లీహిల్స్ లోని సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితి ఎదురైందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందే హరీష్ రావు విచారణ, కాళేశ్వరం కమిషన్ హరీష్ రావును విచారణ కొనసాగించడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ కూడా ఎట్టకేలకు నిన్న సాయంత్రం హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. ఇప్పుడు అతను సిట్ బృందం కూడా విచారిస్తోంది. అంటే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిపండి. అవంతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకైతే హాజరయ్యారు. ఈ రోజు ఉదయం ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకున్నారు. అనంతరం విచారణ ప్రారంభమైంది. ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ప్రశ్నిస్తున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాట్లు అయితే చేశారు. ఆయన స్టేట్మెంట్ ను దర్యాప్తు అధికారులు అయితే రికార్డు చేస్తున్నారు. అయితే ప్రభాకర్ రావుపై ఎలాంటి ప్రశ్నలు స్పందించాలి, అంటే ప్రభాకర్ రావుపై ఎలాంటి ప్రశ్నలు స్పందించాలి, ఎలాంటి అంశాలపై సమాధానాలు రాబట్టాలి అనే దానిపై దర్యాప్తు. రైట్, ఇక కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. విచారణ గురించి విశేషాలు చెప్పబోతున్నారు. దీనికి సంబంధించి మనం లైవ్ లో చూద్దాం. రైట్, కెన్ ఐ స్టార్ట్ చేయొచ్చా? కొద్దిగా సైలెన్స్ బాబు ప్లీజ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కాళేశ్వరం కమిషన్ లో భాగంగా ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది. కమిషన్ అడిగిన కమిషన్ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. వారికి సమాధానాలు నోటి మాటగా చెప్పడమే కాదు, అన్ని రకాల ఎవిడెన్స్లు కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. నేను మీడియాతో కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే మేము కమిషన్ ముందు హాజరయ్యి వచ్చి ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడడమో ఇతర అంశాల జోలికి వెళ్ళను. రాజకీయాలుంటే రేపు మాట్లాడుకుందాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రేపు అడగండి, అన్నిటికీ ఆన్సర్ ఇస్తా. బట్ ఈ రోజు ఎందుకంటే కమిషన్ ముందు ఏం జరిగిందో మీకు కావాలి. ఎందుకంటే ఐ కెనాట్ మిస్గైడ్, లోపల ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పడం అనేది తప్పు అవుతుంది. లోపల ఏం జరిగింది, కమిషన్ కు నేను ఏం చెప్పాననేటువంటి అంశాలు మాత్రమే మీ ముందు ఉంచుతాను. మీకు మిగతా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా, ఎన్ని పొలిటికల్ గా కావాలన్నా రేపు మాట్లాడుకుందాం. టుడే ఐ విల్ నాట్ స్పీక్ ఎనీ పాలిటిక్స్. ముఖ్యంగా మొట్టమొదలు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది. దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గరే దాన్ని కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేశాము. నేను ఇరిగేషన్ మంత్రి అయినప్పుడు
రివ్యూ చేసుకుంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 7 భాగాలు 28 ప్యాకేజీలుగా నిర్ణయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయకుండా తోకల దగ్గర పని స్టార్ట్ చేసింది. ఎక్కడైతే నీళ్లు డ్రా చేయాలో, ఎక్కడైతే తమ్మిడి హెట్టి దగ్గర నుంచి నీళ్లు తేవాలో అక్కడ నుంచి పని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో కాలువలు టన్నెలు తవ్వారు. సో నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత రివ్యూ చేసి మరి ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ ఖర్చు జరిగింది కదా, దీన్ని కొనసాగించాలని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కన్సల్ట్ చేశాం. హసన్ మిష్రిఫ్ గారు కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ గా ఉంటే ఆయన దగ్గరికి ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకే వెళ్లి మీరు దయచేసి మాకు అనుమతి ఇవ్వండి, మేము ఇక్కడే మహారాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరాం, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి, మేము మా వాళ్ళు మాకంటే ముందున్న ప్రభుత్వం మరి తమ్మిడి హట్టిని నిర్ణయించుకొని ఆల్రెడీ పనులు ప్రారంభించారు, 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు, మమ్మల్ని ఇక్కడ కట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి హసన్ మిష్రిఫ్ గారిని కోరాం. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కమిషన్ కి అందించాను. ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మిష్రిఫ్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, మేము 7 ఏళ్లుగా ఇక్కడ కట్టడానికి ఒప్పుకోలేదు, మా రాష్ట్రంలో ధర్నాలు ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి, మేము 152 మీటర్ల దగ్గర ఒప్పుకోలేము, ఈ విషయం మీద మా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే లేఖ రాశారు అని ఆ లేఖ నాకు అందించారు. ఆ లేఖని ఇప్పుడు కమిషన్ దృష్టికి తీసుకుపోయాను నేను. ఆ లేఖలో ఏముందంటే, మీకు మీరుగా నిర్ణయించుకొని పనులు ప్రారంభిస్తే మీరు చేసే ఖర్చు, మీరు చేసే డబ్బు ఏదైతే ఖర్చు చేస్తుందో అదంతా వృధాగా మారే అవకాశం ఉంది అని పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆనాటి కాంగ్రెస్ మంత్రి నాకు ఇచ్చారు. అంటే మీరు ఇట్లా పోతున్నారు, ఇది తప్పు అనే విషయం, ఆ విషయం కూడా కమిషన్ దృష్టికి తీసుకుపోయాం. ఎట్ ద సేమ్ టైం ఒక 5-6 మీటింగ్లు జరిగినాయి మహారాష్ట్ర తెలంగాణ మధ్య. 5-6 మీటింగ్లు మినిస్టర్ లెవెల్లో, ఇంజనీర్ల లెవెల్లో, ఫైనల్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో జరిగిన చర్చల మొత్తం సారాంశాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేశాం. ఎందుకంటే అనేక ప్రయత్నాలు చేశాం. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు గిరీష్ మహాజన్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటే 2015 జనవరిలో నేను వెళ్లి గిరీష్ మహాజన్ గారిని కూడా మీరు ఎంత నష్టపరిహారం అడిగినా ఇస్తాము, దయచేసి మాకు ఉద్యమాల్లో నుంచి వచ్చిన ప్రభుత్వం, నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది, నీళ్లే మాకు జీవాధారం, మాకు తమ్మిడి హట్టి దగ్గర అనుమతించండి అని గిరీష్ మహాజన్ గారిని కూడా కోరాం. ఆయన కూడా ససేమిరా అన్నారు. అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి అక్కడ మహారాష్ట్ర రాజ్భవన్ లో విద్యాసాగర్ రావు గారి గవర్నర్ గారి సమక్షంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని 17 ఫిబ్రవరి 2015 రోజు తమ్మిడి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి అనుమతి ఇవ్వండి అని అనేక రకాలుగా కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తులు చేశారు. అయినా వారు ససేమిరా అన్నారు. ఫడ్నవీస్ గారు మాట్లాడుతూ, మాకంటే ముందు 7 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, 7 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడి హట్టి దగ్గర ఒప్పుకోనప్పుడు ఇవాళ నేను బీజేపీ గవర్నమెంట్, ఆ రోజు తమ్మిడి హట్టి దగ్గర కట్టొద్దని నేనే ధర్నాలు చేసినా, పోరాటాలు చేసినా, ఇవాళ నేనెట్లా ఒప్పుకుంటా, రాజకీయంగా అది ఎట్లా సాధ్యమైతుంది, ఒప్పుకునే ప్రశ్నే లేదని ఆ రోజు ఖరాఖండిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి చెప్పారు. అంటే 7 ఏళ్లు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, మన దగ్గర కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తమ్మిడి హట్టి దగ్గర బ్యారేజీలకు ఒప్పించడంలో, అగ్రిమెంట్ చేయడంలో, పనులు చేయడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు వీళ్లే తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్నారు. మీరు పట్టించుకోలే, 7 ఏళ్లు మీరు చేయలే. బట్ అయినా మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం. ఇంత మధ్యలోనే, ఈ సమయంలోనే సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేవు అని 2 లేఖలు రాసింది. 2 లేఖల్లో స్పష్టంగా అక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని మనకు కేంద్ర సిడబ్ల్యూసి మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే సిడబ్ల్యూసి మీరు కట్టిన రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయి, రిజర్వాయర్ల సంఖ్య పెంచుకోండి అని కూడా చెప్పింది. ఇవన్నీ లెటర్లు కూడా ఈరోజు కమిషన్ కి ఇచ్చాను.
సిడబ్ల్యూసీ నుంచి వచ్చిన 3 లేఖలు ఈరోజు కమిషన్కి ఇచ్చాం. అప్పుడు కూడా కేసీఆర్ గారు ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు, రెండవ వైపు నీళ్లే లేవు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ కు కేసీఆర్ గారు మరి ఏం చేయాలో ప్రత్యామ్నాయం సూచించండి అని వ్యాప్కోస్ కు మేము ఇవ్వడం జరిగింది. వ్యాప్కోస్ ఎవరో అల్లాటప్ప సంస్థ కాదు, అది సిడబ్ల్యూసీలో అంతర్భాగము, కేంద్ర జలవనరుల శాఖలో అంతర్భాగము. ఆ వ్యాప్కోస్ కి ఇస్తే వ్యాప్కోస్ లైడార్ సర్వే చేసి డీటెయిల్డ్ గా ఎగ్జామిన్ చేసి మాకు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంటది, అక్కడ ప్రాజెక్టు కట్టుకోండి అని వ్యాప్కోస్ అనే సంస్థ చెప్పింది. ఆ వివరాలు కూడా కమిషన్ కి అందించాం. సో వ్యాప్కోస్ నివేదిక మేరకు, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టు ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. 7 ఏళ్లలో మహారాష్ట్రను ఒప్పించలేకపోయారు. అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా ఉంది, చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా తమ్మిడిహెట్టి దగ్గర ఉంది. వైల్డ్ లైఫ్ ప్రాజెక్టుకు అనుమతి రావాలంటే 10 ఏళ్లు అవుతుంది. మరి పోరాటాల నుంచి నీళ్ల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము వ్యాప్కోస్ యొక్క ఆలోచన మేరకు, సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది. ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, మీటింగ్ మినిట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్ కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ కు కేబినెట్ అనుమతి ఉందా అని అడిగారు. కేబినెట్ అనుమతి ఉంది అని స్పష్టంగా వివరాలన్నీ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా బ్యారేజీ లొకేషన్ మార్పుల గురించి కూడా అడిగారు. అన్నారం, సుందిళ్ల గురించి అది ప్యూర్లీ టెక్నికల్ డెసిషన్. ఇంజనీర్లు డీటెయిల్డ్ సర్వే ఆధారంగా దేశంలో అనేక ప్రాజెక్టులకు కూడా ఈ రకంగా మారుతుంటాయి. మన నాగార్జున సాగర్ కూడా మారింది, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కూడా మారింది. సో అది ఏదన్నా డెసిషన్ బ్యారేజ్ కొంత ముందుకు వెనకకు జరిగేది అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సి. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏపీ నుంచి తరలిస్తున్నారు. కమ్మినేనిని గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ ఛానల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యల అంశంలో రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు తెలుస్తోంది. కొమ్మినేనితో పాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు పైన కేసు నమోదైంది. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్న పోలీసులు
అక్కడి నుంచి ఏపీకి తరలిస్తున్నారు. కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ ఛానల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యల అంశంలో రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు తెలుస్తోంది. కొమ్మినేనితో పాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు పైన కేసు నమోదైంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఒక జర్నలిస్ట్ కొమ్మినేని ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్ట్ పైన కేసు నమోదైంది, అసభ్య వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది, ముఖ్యంగా అమరావతి మహిళల పైన. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. రవంతి, సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయనను అయితే అరెస్ట్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి అయితే తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి అయితే తీసుకెళ్తున్నారు. శ్రవంతి, కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తల్లూరు పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది. సాక్షి టీవీ ఛానల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యల అంశంలో రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర ఏదైతే మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కుంభపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్లకి అయితే కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే కొమ్మినేనితో పాటు జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యం పైన కేసు అయితే నమోదు చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ అయోధ్య నగర్ కాలనీలో ఇంటికి తాళం వేసి కృష్ణరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శ్రవంతి, ఆయనను పట్టుకునేందుకు పోలీసులు అయితే గాలిస్తున్నారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్. కొమ్మినేని అరెస్టుపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చూశారో తెలియదు, దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ ఛానల్లో లేదా సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ లేదా దాన్ని ఉటంకిస్తూ ఏదో కృష్ణరాజు కానీ లేకపోతే కొమ్మినేని కానీ లేదా మరో నాయకుడు కానీ ఇంకో సంస్థ కానీ ఎవరు ఎక్కడా మాట్లాడాల. ఎందుకంటే డిబేట్ అనేది నలుగురు దగ్గర కూర్చోబెట్టి చర్చా వేదికలో మోడరేటర్గా ఛానల్ నుంచి ఓ జర్నలిస్టో ఒక యాంకరు ఎవరో కూర్చొని నడుపుతారు. ప్రెజెంటర్ ఉంటాడు, అందరికీ తెలిసిందే, రోజు చూస్తున్నది. ఇందులో ఏ అభిప్రాయాలు వ్యక్తమైనా వ్యక్తిగతమైనవి. అయితే ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొంచెం హద్దులు మీరినప్పుడు అవతల ఇంకెవరైనా వ్యక్తిత్వ హననానికో ఒక సెక్షన్ను బాధ పెడతాది అనుకున్నప్పుడు ఆ ప్రెజెంటర్ ఆపే ప్రయత్నం చేయాలి, చేస్తారు. ఆ పని కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రయత్నం చేశారు. ఆ పాసింగ్ ఆ తర్వాత అతను వేరే సబ్జెక్ట్లకు పోయినట్టున్నాడు, అది రాలే. అతను ఏమైనా స్ట్రెస్ పెట్టి లేదు ఇట్లే అంటానని అతను అన్నట్లేదు, అది పాసింగ్ దీనిలాగా వెళ్ళిపోయినట్టుంది. తరువాత ఎప్పుడైతే 7వ తేదీ ఉదయం నుంచి ఓహో దీన్ని తీసుకొని మనం ఏదో చేయొచ్చని వాళ్ళు మొదలుపెట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు, ఆ మీడియా, సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది కాబట్టి, కుటుంబానికి చెందింది కాబట్టి వాళ్ళ మీద పర్సనల్ అటాక్ మొదలుపెట్టారు. ఇది అనవసరంగా వైల్డ్ దీనికి పోతోంది. ఉద్దేశం కాదు, ఛానల్ ఉద్దేశం కాదు, ఎడిటర్ ఉద్దేశం కాదు, ఈవెన్ డిబేట్ కండక్ట్ చేస్తున్న కొమ్మినేని గారి ఉద్దేశం కాదు, అండ్ ఈవెన్ అనలిస్ట్ కూడా ఆ
న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్షా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసు వాహనాన్నే ఐఈడీ బాంబులతో పేల్చేశారు. ఈ ఘటనలో అడిషనల్ ఎస్పీ ఆకాష్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. డీఎస్పీ సీఐలతో పాటు పలువురు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మావోయిస్టుల కోసం భద్రతా దళాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసు వాహనాన్నే ఐఈడీ బాంబులతో పేల్చేశారు. ఈ ఘటనలో అడిషనల్ ఎస్పీ ఆకాష్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. డీఎస్పీ సీఐలతో పాటు పలువురు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మావోయిస్టుల కోసం భద్రతా దళాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఆపరేషన్ కగార్ జరుగుతోంది కొద్ది రోజులుగా. అయితే ఇవాళ చూసుకున్నట్టయితే మావోయిస్టులు ఏకంగా ఎదురు తిరిగి పోలీసు వాహనాన్ని దగ్ధం చేయడం జరిగింది బాంబులతో. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుపండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా సరిహద్దు ప్రాంతమైన అడవి ప్రాంతంలో వచ్చేసి ఉదయము పోలీసు వాహనంలో ఏఎస్పీ, డిఎస్పీ, సిఐ మరికొంతమంది పోలీసు బలగాలు వాహనాలు వెళ్తున్న నేపథ్యంలో మాత్రము మావోయిస్టులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఈ పోలీసుల వాహనంపై బాంబు బ్లాస్ట్ చేయడంతో మాత్రము ఇందులో ఏఎస్పీ వెంటనే ఆకాశరావు అక్కడనే మరణించడం జరిగింది. డిఎస్పీ, సిఐ మరియు మరికొంతమంది పోలీసు బలగాలకు తీవ్ర గాయాలు కావడంతో మాత్రం వీరందరినీ మాత్రం హఠాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆపరేషన్ ఖగారులో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాల సరిహద్దు పోలీసు బలగాలు గత 40 రోజులుగా అయితే కూలిస్తున్నాయి. 40 రోజుల కాల వ్యవధిలో పోలీసులకు అలాగే మావోయిస్టులు ఎన్కౌంటర్ మాత్రం చాలా మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ రోజు చూసుకుంటే మాత్రం మావోయిస్టులు ఈ 40 రోజుల కాల వ్యవధిలో ఒక్కసారిగా మాత్రం పోలీసు బలగాల మీద ఒక్కసారి బాంబు దాడి చేయడంతో మాత్రము ఏఎస్పీ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా సుమారు మరికొంతమంది, అంటే చాలా మంది, ఇంకా పూర్తిగా అయితే ఎంతమంది నివేదిక అందలేదు, కానీ చాలా మంది పోలీసుల మీద తీవ్ర గాయాలంటే మాత్రం సమాచారం ఉంది. ఏదేమైనా ఒకటే చూసుకోవచ్చు, ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సుక్మా జిల్లాలో ఈ ఎన్కౌంటర్, అది బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత మాత్రము ఇటు తెలంగాణ పోలీసులు కానీ, అటు ఆంధ్ర పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు ఈ 3 రాష్ట్రాల పోలీసులు మాత్రం ఒక్కసారి అడ్డయ్యారనుకోవచ్చు. ఈ విధంగా వారిగా పోలీసు వాహనం మీద అంటే చూసుకోవచ్చు 3-4 సంవత్సరాలు మాత్రమే మావోయిస్టుల చేతిలో మాత్రమే పోలీసులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు నెలకొన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఈ ఆపరేషన్ ఖగార్ ప్రారంభమైన నేపథ్యంలో మాత్రము ఈ ప్రాంతం నుంచి సేఫ్ జోన్ కు మావోయిస్టులు పారిపోయినట్టు మాత్రం సమాచారం ఉంది. కానీ ఈ రోజు ఉదయం ఇదే పోలీసుల వాహనంపై మాత్రం మావోయిస్టులు బాంబు దాడి చేసిన నేపథ్యంలో మాత్రము ఒకరు ప్రాణాలు కోల్పోవడము, అంతేకాకుండా మరికొంత మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉన్న చూసుకుంటే మాత్రం అసలు ఏం జరుగుతుంది, ఆపరేషన్ ఖగార్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గెలుపుకు దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ జరగడం తర్వాత అసలు ఏం జరుగుతుంది మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొందనుకో శ్రవంతి. థ్యాంక్ యూ సుధాకర్. మరిన్ని వార్తలు, విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.